వైజాగ్లో జరుగుతున్న మహానాడు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, వెన్నుపోటు వార్షికాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయం కోసం అదే మామ ఫోటోని మహానాడులో పెట్టుకొని ఏ విధంగా ఆయన భజన చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ మహానాడులో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు, ఆ ఫోటోని తాకే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజకీయం కోసం ఎన్టీ రామారావుని పొగుడుతున్నారే, అదే నోటితో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ పదవిని లాక్కున్నారు, ఆయన మానసిక క్షోభకి గురై ఏ విధంగా మరణించారన్న విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుండేది. ఈరోజు ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈరోజు ఆ ఆశయాలన్నీ తుంగలో దొక్కి మళ్ళీ ఆయన్ని పొగట్టం అనేది చూస్తుంటే ఆ మహానాడును చూసి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది, రోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన మద్యపాన నిషేధం అన్నాడు, మరి ఈయన మద్యపాన నిషేధానికి గేట్లు ఎత్తేసి ఏ విధంగా వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల రక్తాన్ని కూడా పీల్చుకొని ఈరోజు వారి జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ సృజన స్రవంతి అన్నాడు, మరి 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్ళు అన్నారు. కనీసం తాగునీళ్లు లేక ఏ విధంగా 13 జిల్లాల్లో ప్రజలు అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు అన్నారు, ఇంతవరకు ఏ పేదవాడికైనా మీరు కడుపు నిండా అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టారు అంటే క్యాంటీన్లే పెట్టలేదన్న విషయం మనం చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా నిన్న మహానాడులో తీర్మానాలు మనం చూస్తున్నాం. అసలు ప్రతి మహానాడుకు మీరు తీర్మానాలు చేస్తున్నారు, కానీ ఏ మహానాడులో చేసిన తీర్మానాలైనా ఇంతవరకు మీరు సక్సెస్ఫుల్గా నెరవేర్చారా అంటే లేదు. అలాగే మరి ఎన్టీఆర్ గారు చనిపోయినప్పటి నుంచి ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ప్రతిసారి కూడా మహానాడులో తీర్మానం చేస్తున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు. నేను ఢిల్లీలో చక్రం తిప్పాను అంటాడే, మరి ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు తెచ్చుకోలేకపోయారని నేను అడుగుతున్నా. ఈ రోజు కూడా బీజేపీతో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు. ఏ రోజైనా మీరు మోడీ గారిని మరి భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్ గారికి అని అడిగిన దాఖలాలు ఉన్నాయంటే లేదు. అలాగే ముఖ్యంగా కాపు సోదరులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మరి కాపులకి రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పారు. మరి అలాగే గత తిరుపతి మహానాడులో కూడా కాపుల రిజర్వేషన్ కోసం మరి కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని మంజునాథ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మొన్నటి వరకు మంజునాథ కమిటీ మరి ఏ రిపోర్టు కూడా ఇవ్వని విషయం మనకు తెలుసు. మళ్ళీ ఈ మధ్యలో ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, మంజునాథ గారి కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీని పార్టీలో ప్రజల్లో డిస్కస్ చేసి ఆ తర్వాత దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాను అంటే అర్థం ఏంటో కాపు సోదరులు అర్థం చేసుకోవాలి. మరి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునే విధంగా రాజధాని కడతానని మీరు చెప్పడం జరిగింది, కానీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు 2 ఇటుకలైన పర్మనెంట్ రాజధానికి మీరు వేశారా అంటే వేయకపోవడం సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి విద్యాలయాలు యూనివర్సిటీలు రాజకీయం చేయొద్దని చెప్పిన మీరు అదే విద్యాలయాల్లో యూనివర్సిటీలో మీ మహానాడు పెడితే బలుపు ఎంవిఎస్ మూర్తి గారు అంటారు దయ్యాల కొంపల అవసరమా అని. మరి అలాంటి దయ్యాల కొంపలు అనుకున్నప్పుడు ఎందుకు అక్కడ మహానాడు పెట్టారని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతున్నారు మహానాడులో, మరి అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ని నేను తీసుకొచ్చాను, నా పరిపాలనలో ఎక్కడ అవినీతి లేదు అని చెప్తున్నాడు. ఎంత సిగ్గుచేటండి. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1గా ఉందని ఎన్సీఈఆర్ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు దేశంలో ధనికుడైన ముఖ్యమంత్రి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే 5 నెలల్లో 22 రెట్లు మరి ఆస్తి పెరిగిన దాఖలాలు లోకేష్ గారి ప్రాపర్టీలో మనం చూడటం జరిగాం. అలాగే మీరు చూస్తే ఈరోజు హెరిటేజ్ లాభాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంది. 2,16,000 కోట్ల అప్పుల ఊబిలోకి మీరు తోసేశారు. 500, 1000 నోట్ల రద్దుతో ఈ రాష్ట్రం అతలాకుతలమైతే నువ్వు నెంబర్ 1 డబ్బున్న ముఖ్యమంత్రి ఎలా అయ్యావు? 5 నెలల్లో నీ కొడుకు 22 రెట్లు ఆస్తి ఎలా పెంచుకున్నాడు? నీ యొక్క హెరిటేజ్లోనే ఎలా లాభాలు పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం ఉంది. మారిషస్ బ్యాంకులకి ఎగ్గొట్టిన వాళ్ళకేమో రాజ్యసభలు ఇస్తారు, వాళ్ళని కేంద్ర మంత్రుల్ని చేస్తారు. రాష్ట్ర బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళేమో ఈరోజు రాష్ట్రంలో మంత్రుల్ని చేస్తారు. అలాగే ఎవడైతే భూ కబ్జాలు చేసి బ్యాంకుల్ని మోసం చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలను ఇస్తున్న మీరు అవినీతి రహిత పాలన చేస్తారు అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.